హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మనసారా కోరుకుంటోంది మీ లక్ష్మీ అమ్మ. సరే, ఇక ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తుంది మనస్మిత స్టోరీస్. కథ పేరు మనసిచ్చా చెలి నీకే. చాలా మంచి కథ, తప్పకుండా చదవండి అండ్ వినండి. సరే, ఇక కథలోకి వెళ్దామా? మహి, ఐ లవ్ యూరా. నేనంటే నీకు ఇష్టం లేదా, లేక నా మీద నమ్మకం లేదా అన్నాడు దీపక్. లేదు దీపు, నువ్వంటే నాకు ప్రాణం. నీకు దూరమై నేను బ్రతకలేను, కానీ నాకు భయమేస్తుంది అంది. భయపడుతూ కూర్చుంటే మీ నాన్నగారు ఆగుతారా? నీ పెళ్లి చేసేస్తారు. ఇక తర్వాత మనిద్దరం శాశ్వతంగా దూరమైనట్లే. ప్లీజ్ మహి, నా మాట విను. మీ నాన్నగారిని నేను ఒప్పించలేను. ఆల్రెడీ ఆయన కాదన్నారు. నా కూతుర్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలని. అది పుట్టినప్పుడే అనుకున్నాము, దానికి తిరుగులేదు అంటున్నారు. ఆ విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది కదా. మరి నన్నెందుకు లవ్ చేశావు? నీ ప్రేమలో మునిగిపోయిన నేను నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితికి వచ్చాను. నువ్వేమో ఇంకా భయం, గాడిద గుడ్డు అంటున్నావు. ఎలా రా మహి, నువ్వే చెప్పు, ఏం చేద్దాం అన్నాడు. దానికి మహిత ఏడుస్తూ కూర్చుంది. ఏమో దీపు, నాకు తెలియటం లేదు ఏం చేయాలో. ఇప్పుడు నీతో మాట్లాడానని నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. నువ్వేమో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము అంటున్నావు. అమ్మో, అలా జరిగితే ఇంకేమైనా ఉందా? నిజంగానే ఇద్దరినీ చంపేస్తారు అంది. మనమేమీ తప్పు చేయటం లేదు కదా. నీకు కూడా 18 ఇయర్స్ దాటిపోయాయి, నాకు 24 ఇయర్స్. మనం మేజర్స్మి. మన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే రైట్స్ మనకు ఉన్నాయి. సరే, నువ్వు మీ నాన్న చెప్పినట్లు మీ బావనే పెళ్లి చేసుకో. నేను ఏ రైలు కిందో తలపెట్టి ప్రాణాలు వదిలేస్తాను. ఇంకొకరితో కలిపి నేను చూడలేను అన్నాడు బాధగా దీపక్. అతని నోటి మీద చెయ్యి అడ్డం పెట్టి, ఏంటి ఆ మాటలు దీపు? ఇలాంటి మాటలు ఇంకెప్పుడు అనకు, నాకు ఏడుపు వచ్చేస్తుంది అంది ఏడుస్తూనే. నీకు ఏడవటం తప్ప ఏమీ రాదు. నువ్వు ధైర్యం చేయలేవు, నేను చెప్తే వినవు. ఏం చెయ్యాలింకా అని తల పట్టుకొని కూర్చున్నాడు దీపక్ది మహితది ఒకే ఊరు, ఒకే వీధి కూడా. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగారు. ఇద్దరికీ చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా ఎప్పుడు ఎలా ప్రేమలో పడ్డారో మాత్రం తెలియదు. మహిత 10th క్లాస్ నుంచి సాగుతోంది వాళ్ళ ప్రేమాయణం. మహిత 10th పూర్తయ్యేటప్పటికీ దీపక్ బీటెక్ కూడా పూర్తయింది. క్యాంపస్లోనే మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాడు. ఇప్పుడు మహిత ఇంటర్ పూర్తి చేసింది. ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం తన మేనల్లుడు మోహన్కి మహితని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. అది చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే. కానీ మోహన్ అంటే మహితకి అస్సలు ఇష్టం లేదు. మేనత్తన్నా కూడా ఇష్టం లేదు. ఆమె ఎప్పుడూ తల్లిని తనని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. పుట్టింటికి వచ్చి కూడా తన పెత్తనమే సాగిస్తోంది. మహిత తండ్రికి అక్క ఎంత చెప్తే అంత. అమ్మని తిడుతూ ఉంటుందని మహితకి ఇష్టం ఉండదు. కొడుకు కూడా తల్లి బాటలోనే నడుస్తూ ఉంటాడు. ఎప్పుడూ అందరి మీద పెత్తనం చేస్తూ తాము డబ్బు ఉన్నవారమని డాంబికాలు చూపిస్తూ ఉంటాడు. అందుకే అతన్ని చూస్తే మహీకి కోపం. అలాంటి తల్లి కొడుకుల కింద తాను ఉండాలంటే తన వల్ల అస్సలు కాదు అనుకుంది. చెప్పు మహి, ఏం చేద్దాం? నువ్వు దూరమైతే నేను మాత్రం బ్రతకలేను. సూసైడ్ చేసుకోవటం ఖాయం, అది మాత్రం నిజం. నన్ను వదిలి బ్రతికేంత ధైర్యం నీకు ఉన్నా నిన్ను వదిలి నేను ఉండలేను అన్నాడు దీపక్. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గొడవలు జరుగుతాయి కదా అంది. మనం ఇక్కడ ఉంటే తప్పకుండా జరుగుతాయి అన్నాడు. మనం వెళ్ళిపోయినా మీ అమ్మగారు ఇక్కడే ఉంటారు కదా. పైగా మీరు ఏ కంపెనీలో జాబ్ చేసేది, ఎక్కడ ఉండేది మన ఊర్లో అందరికీ తెలుసు కదా అంది మహి. అవును, కానీ నేను నెల రోజుల క్రితమే కొత్త కంపెనీలో చేరాను. ఇప్పుడు నా శాలరీ కూడా బాగానే పెరిగింది. ఇప్పుడు నా జాబ్ ముంబైలో. ఆ విషయం నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఇంకా హైదరాబాద్లోనే నా జాబ్ అనుకుంటున్నారు అందరూ. దీపక్ తండ్రి సంవత్సరం క్రితమే చనిపోయాడన్నమాట. నాన్న ఎలాగూ లేరు. అమ్మని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ నైట్కి అమ్మని తీసుకొని ముంబై వెళ్ళిపోతాను. ఆల్రెడీ అక్కడ ఇల్లు కూడా తీసుకున్నాను. నిన్ను కూడా రేపే తీసుకువెళ్ళొచ్చు. కానీ ఎవరి కంట్లోనైనా పడితే అందరం రిస్కులో పడతాము. నువ్వు ఓకే అంటే ఖచ్చితంగా వారం రోజుల్లో నేను నీకోసం వస్తాను నిన్ను తీసుకువెళ్ళటానికి. నీ ఇంటి నుంచి నువ్వు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు మహి. నాకు నువ్వు చాలు.
కట్టుబట్టలతో వచ్చేసేయి. నేను నీకోసం రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఫోన్ చేస్తే మీ ఇంట్లో ఎవరికైనా తెలియచ్చు. ఎవరూ లేనప్పుడు నాకు ఫోన్ చేయి. నేను నీకు అన్ని వివరాలు చెప్తాను అని చెప్పాడు. అలాగే అంది మహిత. అన్నట్లుగానే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి రైల్వే స్టేషన్కి వచ్చింది. అక్కడ రెడీగా ఉన్నాడు దీపక్. అతనితో పాటే రైలు ఎక్కేసింది. సాయంత్రమైనా కూతురి ఇంటికి రాకపోతే ఆమె ఫ్రెండ్కి ఫోన్ చేశారు. నా దగ్గరికి రాలేదత్తా అని చెప్పింది మహిత ఫ్రెండ్. ఇంకా కొంతమందికి ఫోన్ చేశారు. మహిత ఎక్కడికి రాలేదని తెలిసింది. సుబ్రహ్మణ్యానికి దీపక్ మీదే అనుమానం. ఆ ఊరి పిల్లలు హైదరాబాద్లో అతనితో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి కనుక్కుంటే వాడు ఇక్కడ లేడంకుల్, వేరే ఎక్కడో జాబ్ చూసుకుని వెళ్ళిపోయాడు. నెలపై నుంచి ఇక్కడ కనిపించటం లేదు. కొత్త జాబ్ ఎక్కడో కూడా చెప్పలేదు అని చెప్పారు. దొంగ నా కొడుకు ఎందుకు చెప్తాడు? నా కూతురు అమాయకురాలు ఒకటి దొరికిందిగా. ఈ పిచ్చిదాన్ని లేపుకొని పోయాడు. వాడు వచ్చి నా కంట పడాలి. వాడిని నడి బజార్లో నిలబెట్టి నిలువునా నరకాలి అని మనసులోనే తన కక్షనంతా వెళ్ళబోసుకున్నాడు సుబ్రహ్మణ్యం. కూతురు వెళ్ళిపోయినందుకు భార్యని తిట్టి కొట్టి నా కూతురు చచ్చింది అని ప్రకటించి తన పరువుని కొంతలో కొంత నిలబెట్టుకున్నాడు సుబ్రహ్మణ్యం. ముంబాయి వెళ్ళాక మహితని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు దీపక్. దీపక్ ఫోన్ నెంబర్ కూడా మార్చేయటంతో అతని అడ్రస్ ఎవరికీ తెలియలేదు. మహితని చదువు కొనసాగించమని చెప్పాడు. సరేనంది. కానీ వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అబార్షన్ చేపించుకొని కడుపులో ఉన్న పసిప్రాణాన్ని చిదిమేయటం ఇష్టం లేక బిడ్డ పుట్టాక చదువుకుంటానులే, అత్తయ్య గారు ఉన్నారుగా చూసుకోవటానికి అంది. సరేనన్నాడు. అన్నట్లుగానే దీపక్ మహితని ఎంతో ప్రేమగా ఏ లోటు రానివ్వకుండా పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెను పట్టించుకోవటం మానేశారు. అసలు మహిత అనే ఒక కూతురు ఉందని కూడా మర్చిపోయారు. మహితకి వెంటనే 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత అత్తగారికి సడన్గా ఆరోగ్యం చెడిపోవటంతో ఆమెను చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మహిత చదువు అక్కడే ఆగిపోయింది. మహితని చదివించాలి అన్న దీపక్ ఆలోచనకి బ్రేక్ పడిపోయింది. ఈ మధ్యనే దీపక్ని హైదరాబాద్ బ్రాంచ్కి పంపించారు. అప్పటి నుంచి మరీ సంతోషంగా ఉంది మహితకి. ఆమె అత్తగారికి కూడా. ఎంతైనా భాష రాని చోట ఉండాలంటే ఎంత గొప్ప ప్రదేశమైనా ఇబ్బందిగానే ఉంటుంది. చుట్టూ తెలుగు వాళ్ళు ఉండటంతో ఇక వాళ్ళ కబుర్లకు అంతే ఉండటం లేదు. ఓ రోజు రాత్రి తన గుండెల మీద ఉన్న హెయిర్తో ఆడుతూ ఉన్న మహితని ముద్దు పెట్టుకుని, ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇప్పుడైనా చదువుకోవే, వద్దంటున్నా వెంటనే 2 కనేశావు. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా, అమ్మకి కూడా ఇప్పుడు హెల్త్ బాగానే ఉంటుంది, నువ్వు చదువుకోవచ్చుగా అన్నాడు. అయినా ఇంకేం చదువుతానులేండి, నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇంటిని పిల్లల్ని అత్తయ్యని మిమ్మల్ని చూసుకునేటప్పటికి నాకు సరిపోతుంది. అయినా మా ఆయన నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటుంటే ఇంకా నాకు చదివేం చేయను అంది. అది కాదురా మహి, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము. నా తరఫున పెద్దగా బంధువులు ఎవరూ లేరు. ఇక మీ వాళ్ళు మనం చేసిన దానికి నిన్ను పట్టించుకోరు. అప్పుడు అలా చేయాలని లేకపోయినా మనకి తప్పలేదు. ప్రస్తుతానికి నీకు కానీ నాకు కానీ వెనక సపోర్ట్గా ఎవరూ లేరు. అందుకే నువ్వు చదువుకోవాలి. ప్రతి మనిషికి ఏదో ఒక క్వాలిఫికేషన్ అవసరం. ఏమో ఎవరు చూశాము? సడన్గా నాకేదైనా అయితే ఈ సంసారం ఏం కావాలి? నా ఫ్రెండ్ ఒక అతనికి 2 సంవత్సరాల క్రితం సడన్గా యాక్సిడెంట్ అయ్యింది. వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఈ మధ్య వాడి వైఫ్ కనిపించింది. తనకి కూడా నీలాగే పెద్దగా చదువులేదు. చాలా ఇబ్బంది పడుతున్నానని, జాబ్ చేద్దామంటే తగిన క్వాలిఫికేషన్ లేదని చెప్పి బాధపడింది. వెనక సపోర్ట్ ఉన్న ఆమెకే అలా ఉంటే ఒకవేళ మనకే ఆ పరిస్థితి వస్తే ఎలాంటి సపోర్ట్ లేని మన పరిస్థితి ఏంటి అనిపించింది నాకు. మన సేవింగ్స్తో ఎంతో కాలం గడవదు. అక్కడికి మనం ఎలాంటి అనవసర ఖర్చులు కూడా పెట్టకుండా మనీ సేవ్ చేస్తూనే ఉంటాం. కానీ నువ్వు కూడా చదువుకొని ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తోంది. ఏమంటావురా అన్నాడు. ఏం పిచ్చి మాటలవి దీపు, ఎప్పుడూ ఎందుకు అపశకునం కోరుకుంటావు? ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడూ మాట్లాడకు. అయినా చూస్తున్నావు కదా దీపు, టైం ఎక్కడ ఉంటుంది? నువ్వు చెప్పు. ఉదయం హడావుడిగా మిమ్మల్ని పంపిస్తానా? అక్కడి నుంచి ఇంటి పని సరిపోతుంది. అత్తయ్య గారు కూడా ఇదివరకులా ఇంటి పని చేయలేకపోతున్నారు. అయినా నీకేమీ కాదు. నేను రోజూ పూజ చేసి భగవంతుడిని కోరుకునేది అదే. నీకేమీ కాకుండా కాపాడమని, నిన్ను జాగ్రత్తగా చూసుకోమని
రోజూ దేవుడికి చెప్తాను. నా పూజలు ఊరికే పోవు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. నేను ఆ ఊహని కూడా భరించలేను అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఏ పిచ్చి, ఊరుకోవే. ఏదో జరుగుతుంది అని కాదు నేననేది. ఒకవేళ మన టైం బాగలేక జరిగినా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాను. మన వెనక పిల్లలున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తర్వాత ఏంటి అని నాకు చాలా భయమేస్తుంది. మనం ఆ రోజు చాలా తప్పు చేశాము. ఇంట్లోనే ఉండి మీ నాన్నని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సింది. అప్పుడైతే వాళ్ళ సపోర్ట్ ఉండేది. తొందరపడ్డానేమో అనిపిస్తుంది అన్నాడు. ఏమీ తొందరపడలేదు. అలా తొందరపడకపోతే నేను బంగారం లాంటి నా దీపును పోగొట్టుకునేదాన్ని. ఇవే ఆలోచనలతో గడిపేస్తావా నైట్ అంతా అంది అతని చెస్ట్ మీద ఉన్న హెయిర్ చిన్నగా లాగుతూ. అమ్మో, దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోను. ఈ బిజీ లైఫ్లో నాకు రిలీఫ్ నువ్వేనే. ఆ దేవుడు నాకిచ్చిన వరం నువ్వు. తొందరపడినా మంచి పనే చేశాను. లేకపోతే నా బంగారాన్ని దూరం చేసుకునేవాడిని అంటూ ఆమెని మీదకి లాక్కొని ముద్దులతో ముంచెత్తాడు. ఈసారి మన మ్యారేజ్ యానివర్సరీకి నీకు ఏం గిఫ్ట్ కావాలి బంగారం అన్నాడు. నిన్ను మించిన గిఫ్ట్ నాకేముంటుంది దీపు. నువ్వు ఎప్పుడో నా సొంతమయ్యావు. ఇంకా కొత్తగా ఇచ్చేదేముంది అంది అతని భుజం మీద చిన్నగా కొరుకుతూ. అలా కాదురా, మన మ్యారేజ్ అయి 10 years అవుతుంది కదా. ఇంతవరకు నాకు ఇది కావాలి అని నువ్వెప్పుడూ అడగలేదు. నీకేం ఇష్టమో చెప్పు అన్నాడు. చెప్పానుగా బుద్ధు, నాకు నువ్వే ఇష్టమని. ఆ రోజు లీవ్ పెట్టుకొని ఆ రోజంతా నాతోనే నా కళ్ళెదురుగానే ఉండు. నిన్ను చూసుకుంటూ నా మనసు నింపుకుంటాను అని అతని పెదవులు పెనవేసింది. సరే, చదువుకోకపోయినా ఏదో ఒకటి నేర్చుకో. ఏదైనా సరే మన చేతిలో విద్య ఉంటే మనకి అవసరానికి అది ఉపయోగపడుతుంది అని దీపు ఎంత చెప్పినా పట్టించుకోలేదు మహిత. నాకెందుకు ఆ గోలంతా, గుండెల్లో పెట్టుకొని చూసుకునే మీరుండగా అని కొట్టిపారేసింది. నీకు బాగా బద్ధకం ఎక్కువైందే, అందుకే అస్సలు చెప్పిన మాట వినటం లేదు. నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అన్నాడు ఆమె ఎద మీద చిన్నగా కొరుకుతూ. ఇంత యాక్టివ్గా ఉంటే బద్ధకం అంటావేంట్రా బుద్ధు. ఈ యాక్టివ్నెస్ సరిపోలేదా, ఇంకా కావాలా అని అతని చెవిలో ఏదో గుసగుసలాడింది. నాటిగాల్, అవును, ఇంకా ఇంకా కావాలి అంటూ ఆమెను అలాగే కౌగిలించుకొని తన మీదకి చేర్చుకున్నాడు. కానీ మాటల్లో కాదు, చేతుల్లో చూపించు నీ యాక్టివ్నెస్ అన్నాడు కన్నుగీటుతూ. సిగ్గుపడుతూనే అతని మీద తన రైడ్ స్టార్ట్ చేసింది. తన సహకారంతో మరింత ఉధృతం చేశాడు దీపక్. శృంగార సామ్రాజ్యంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారిద్దరూ. అలసిపోయి అతని గుండెలపై సేద తీరుతున్నా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూరా బంగారం, స్వర్గం ఎక్కడో లేదు, నీలోనే ఉంది అనిపించేట్లు చేస్తావు ప్రతి రాత్రి. అందుకే నీకు బిగ్ సర్ప్రైజ్ ఉంది మన మ్యారేజ్ యానివర్సరీకి. ఏమిస్తానో థింక్ చెయ్యి అన్నాడు. అస్సలు థింక్ చేయను. నాకు నీకంటే విలువైన గిఫ్ట్ ఈ ప్రపంచంలోనే ఏదీ లేదు. నువ్వెలాగూ నా వాడివే. అందుకే నువ్వు ఏది ఇచ్చినా అది సెకండరీనే అవుతుంది అంది నిర్లక్ష్యంగా మహిత. ఇదండి ఈరోజు కథ. ఇంతకీ దీపక్ ఏం గిఫ్ట్ ఇస్తాడు మహితకి? మీరు గెస్ చేయండి. దీపక్ భయపడినట్లు వాళ్ళ జీవితంలో ఏదైనా అనూహ్యమైన సంఘటన జరుగుతుందా, లేక వారి జీవితం ఇలాగే ప్రేమగా సాగిపోతుందా? గెస్ చేసి కామెంట్ చేయండి. అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా, ఆ వేలో గెస్ చేయండి. ఇదండి ఈరోజు కథ. నాకు చెయ్యి బాగా పెయిన్గా ఉందండి, అందుకని చిన్న పార్టీ ఇచ్చాను. రోజు కొంచెం కొంచెమైనా ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. చాలా పెద్ద స్టోరీ ఇవ్వాలంటే నాకు 2-3 days పడుతుంది. హ్యాండ్ పెయిన్తో మిమ్మల్ని నిరాశపరిచినట్లు అవుతుంది. అందుకే చిన్న స్టోరీ అయినా ప్రతిరోజు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరేమంటారు? మీకు ఎలా అయితే బాగుంటుందో అది కూడా చెప్పండి. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.